బుద్ధావతారం విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి పండితులలో, విమర్శకుల్లో. గౌతమ బుద్ధుడే 10 అవతారాల్లో బుద్ధుడు అనేటువంటి అభిప్రాయం ప్రబలంగా ఉంది. చాలా దేవాలయాల్లో కూడా 10 అవతారాల బొమ్మలు వేస్తే గౌతమ బుద్ధుడు బొమ్మే వేస్తున్నారు. సరే, అది కాదు. త్రిపురాసుర సంహారంలో శ్రీ మహావిష్ణువు బుద్ధుడుగా అవతరించాడు. ఆ బుద్ధావతారమే సరైన బుద్ధావతారం అనే అభిప్రాయము ఉంది. ఇందులో నేనెప్పుడు సామాజిక ప్రయోజనం కోసం చూస్తాను. నా ఉద్దేశం అదే. అందుకే సాగర ఘోష కావ్యంలో దశావతారాలు వర్ణించేటప్పుడు నేను గౌతమ బుద్ధుడినే అవతారంగా తీసుకున్నా. ఎందుకంటే ఆ మహానుభావుడి యొక్క అహింస, తపోనిష్ట మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఆయన ఈ దేశంలో పుట్టాడు, ఒక మహారాజు కుమారుడు. వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాడు. వెధవ సర్పంచ్ పదవి కోసం తలకాయలు నరికేసుకునే వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ. సమస్త సామ్రాజ్యం వంశపరంపరగా వస్తే అర్ధరాత్రి వెళ్ళిపోయేవాడు ఎవడుంటాడండి. అందుకే బుద్ధుడి యొక్క అవతార వర్ణన నేను సాగర ఘోష కావ్యంలో ఎలా మొదలుపెట్టానంటే, ఒక అశ్వం మీద బుద్ధుడు వెళ్ళిపోతాడు కదా, ఆ అశ్వాన్ని వర్ణించాడు కవి ఇక్కడ. అది యాగా అశ్వము కాదు. సాధారణంగా అశ్వమేధ యాగం అప్పుడు అశ్వాన్ని వదిలిపెడతారు. కానీ బుద్ధుడు ఎక్కి వెళ్ళిపోయిన అశ్వం ఉందే అర్ధరాత్రి, అది యాగాశ్వము కాదు. అది యాగాశ్వము కాదు, రాజ్య విభవ త్యాగాశ్వమే కానీ. అది యాగాశ్వము కాదు, రాజ్య విభవ త్యాగాశ్వమే కాని. అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు, అన్వేషణ శాంతి యాత్ర. అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు, అన్వేషణ శాంతి యాత్ర. దయాహీనము రాజధర్మము ప్రసిద్ధార్థము సిద్ధార్థమై. దయాహీనము రాజదండము ప్రసిద్ధార్థము సిద్ధార్థమై. హృదయముల్ కదిలింపనేగినది ఈ హింసా ప్రపంచంబునన్. హృదయంబుల్ కదిలింపనేగినది ఈ హింసా ప్రపంచంబునన్. హింసలో మునిగిపోయింది ఒకప్పుడు వైదిక మతం కూడా, మనం అంగీకరించి తీరాలి. యజ్ఞాల్లో హింస చేశారు, చెయ్యలేదని అనడానికి లేదు, సాక్ష్యాలు ప్రబలంగా ఉన్నాయి. చేసిన తప్పు ఒప్పుకోవాలి. 17 దున్నపోతుల్ని ఒక్కసారిగా వధిస్తే దాన్ని వాజపేయం అంటారు. ఎవరికి తెలియని విషయం ఇది. ఎన్నో మృగాలను చంపారు. పైగా ఒక శ్లోకం, చమత్కార శ్లోకం ఉంది. ఈ యజ్ఞాల్లోట పులిని చంపలేదుట, సింహాన్ని చంపలేదుట, ఏనుగుని చంపలేదుట. అందుకని ఒక ఆయన అన్నాడు, ఒండుమండి, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బలఘాతుక. దేవుడికి కూడా బలహీన వర్గాలే లోకువయ్యా అన్నాడు. ఎవడు ఏనుగుని వేయలేదు బలి, అది వీడిని వేసేస్తుంది కదా. ఓ పులిని వెయ్యలేదు, ఓ సింహాన్ని వెయ్యలేదు, ఓ పెద్ద అశ్వాన్ని కూడా బలి వేయలేదు. అదంతసేపు మేకోడు దొరికింది ఇక్కడ. దాన్నేమో చెవులు మూసి, ముక్కులు మూసి, అన్ని రంధ్రాలు మూసేసి చంపేయడం ఏ రకంగా పుణ్యం అవుతుందండి? ఎప్పుడు జరిగినా తప్పే, ఎవరు చేసినా తప్పే, ఎంత పెద్దవాడు చేసినా యజ్ఞంలో హింస తప్పే. ఎందుకు మనిషికి ఆలోచన వస్తుందో ఆలోచించండి. సామాజిక వ్యాఖ్య అంటే అది ఏదో మతపరంగా సంబంధించుకుంటూ వెళ్ళిపోవడం వేదాల్లో ఉంది. ఎక్కడున్నా తప్పేనండి, ఎక్కడున్నా తప్పే. అక్కడుంది ఇక్కడుంది అనద్దు, ఎక్కడున్నా తప్పే. తప్పు ఎప్పుడైనా తప్పే, ఎక్కడున్నా తప్పే. ఒప్పు ఎప్పుడైనా ఒప్పే. దానికి అంతఃకరణే ప్రమాణం. మనిషి ఎందుకు జంతు బలి చేస్తాడు అంటే, ఇప్పటికీ గ్రామీణులు ముత్యాలమ్మ, పోలేరమ్మ పేరు మీద కోళ్ళని ఎందుకు కోస్తారు అంటే, అమాయకత్వం ఎలా ఉంటుందో అంటే, మనం దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఏది పెట్టాలి? మనం తినేదే పెట్టాలిగా. వాళ్ళు మాంసం తింటారు, మాంసం పెడతారు. యజ్ఞంలో సమర్పించింది ఏదైనా దేవుడికి అందుతుందని. నెయ్యి వెళ్ళినప్పుడు జంతు మాంసం వెళ్ళదా? అందుకే జంతువులను వేసేసాడు. అందుకే మహర్షి దయానంద సరస్వతి డిఏవి పబ్లిక్ స్కూల్ అని ఇందాక వస్తూ చూశా. దయానంద ఆర్య వైదిక్ స్కూల్. ఆయన యజ్ఞాల్లో హింసని ఖండించాడు. యజ్ఞాన్ని ఖండించాల. టీఏవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు యజ్ఞం చేస్తారు పొద్దున్నే. వాళ్ళు యజ్ఞం చేస్తారు. ఆర్య సమాజ్ మహత్తరమైన సంఘం అది. దేశానికి సేవ చేసింది. స్వాతంత్రోద్యమంలో చాలా విరివిగా త్యాగం చేశారు వాళ్ళు మహానుభావులు, ఆర్య సమాజ్ వాళ్ళు. అందుకే దయానంద సరస్వతి సూటిగా ప్రశ్నించాడు, జంతువుని చంపితే దానికి స్వర్గం వస్తుంది అంటే, ఓ పెద్ద మనిషి మీ అబ్బాయిని చంపరాదా, వాడికి కూడా స్వర్గం వస్తుంది కదా అన్నాడు. మరి ఇది నిజమైతే అది నిజమే కదండి. హేతువాదం లేకుండా మతం ఎందుకు ఉంటుందంటే, హేతు ఉండాలి ఖచ్చితంగా. హేతువుతోనే భగవంతుడిని నిరూపించవచ్చు. భగవంతుడిని నిరూపించే కోసం హేతు వదిలేకల్లా, హేతువు కోసం భగవంతుడిని వదిలేకల్లా.
రెండింటినీ కలపాలి. అదే వివేకానందుడు చేసిన పని. బుద్ధుడు వైదిక ధర్మంలో దేన్ని వ్యతిరేకించలేదు. బుద్ధుడు అష్టాంగ యోగం పేరు మీద చెప్పిందంతా పతంజలి మహర్షి అష్టాంగ యోగమే, చూసి తెలుసుకోండి. కొత్తగా చెప్పింది ఏమీ లేదు అక్కడ. కోరికలే దుఃఖానికి మూలమన్నాడు. ఎవరు చెప్పలేదండి ఆ మాట? కోరికలు దుఃఖానికి మూలమని ఎవరు చెప్పలేదండి? తేజే శతం ప్రజాపతేరానందాః స ఏకో తేజే శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితॄణాం చిరలోకలోకానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం పితॄణాం చిరలోకలోకానామానందాః స ఏకః కర్మదేవానామానందః ఏ కర్మణా దేవానపుయంతి తేజే శతం కర్మదేవానామానందాః స ఏక ఇందేవానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్య ఆనందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః అని ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది. ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. ఎప్పుడూ మనిషి ఆనందాలు వెతుక్కుంటూ పెడతాడు ఖచ్చితంగా. దీనికంటే గొప్ప ఆనందం, దానికంటే గొప్ప ఆనందం, దానికంటే గొప్ప ఆనందం, దానికంటే గొప్ప ఆనందం. ఈ ఆనందాలన్నీ ఏం చెప్పాయంటే, నీకు నిజంగా ఆనందం కావాలంటే ఒక్క మాట, శ్రోత్రియస్య చ అకామహతస్య. కామహతస్య అంటే కోరికల చేత బాధింపబడే మనిషి, అకామహతస్య అంటే కోరికలు లేని మనిషి. నువ్వు నిజంగా వేదం చదువుంటే కోరికలు వదిలేయాలి. ఎంతమంది వదిలేసామండి? చదువుతూనే ఉన్నాం, కోరికలు పెంచుకుంటూనే ఉన్నాం. అంచేత కోరికలే దుఃఖానికి మూలమని వేదమే చెప్పింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు. అంతకుముందు కొన్ని వేల ఏళ్ల క్రితం కదా వేదం పుట్టింది. వేదం చెప్పిందండి. అంతేకాదు, యజ్ఞానికి పూర్ణాహుతి జరుగుతుంటే గమనించండి ఏం మంత్రాలు చదువుతారో. కామో అకార్షీత్ నమో నమః, కామో అకార్షీత్ నమో నమః, కామః కర్తా నాకం కర్తా, కామః కరోతి నాకం కరోమి, స ఏష కామాయ స్వాహా. మంజురకార్షీత్ నమో నమః, మంజురకార్షీత్ నమో నమః, మన్యుః కర్తా నాకం కర్తా, మన్యుః కారయితా నాకం కారయిత, మన్యుః కారయితా నాకం కారయిత, మన్యుః కరోతి నాకం కరోమి, ఏషవో మన్యు మన్యవే స్వాఖ. ఇవండి పూర్ణాహుతుల మంత్రాలు. కొబ్బరికాయలు మామిడికాయలు అందులో పడేయడం కాదు, మంత్రాలకు అర్థాలు తెలుసుకోవాలి. అంటే నేను ఈ పని చేయలేదు, ఎందుకు చేశాను? కామకర్త, కోరిక కారణంగా చేశా. అంచేత ఆ కోరికనే పూర్ణాహుతిలో బలి ఇస్తున్నా. సయేష కామాయ స్వాహ. ఆ కోరికని యజ్ఞంలో బలిస్తున్నా. మనం నిజంగా యజ్ఞం చేసినా, యజ్ఞం చూసినా కోరికలు వదిలేయాలండి. కోరికల కోసమే యజ్ఞం చేస్తున్నాం, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? కోరికలు వదిలేవయ్యా అని యజ్ఞం చెబుతుంటే కోరికల కోసమే యజ్ఞం చేస్తావు. ఇక్కడ కోరికలు వదిలేయాలి, ఉంటూనే ఉంటాయి మనస్సు. కోరికలు వదిలేయాలి ఖచ్చితంగా. ఆ కోరికే మనిషికి శత్రువు. అది బుద్ధుడి కంటే ఎంతో పూర్వకాలంలోనే వేదం చెప్పింది. అంచేది బుద్ధుడు ఎక్కడా వైదిక ధర్మాన్ని వ్యతిరేకించాల. ఆ మహానుభావుడు వ్యతిరేకించింది యజ్ఞాల్లో హింసని. హింసని ఎవరు సమర్థిస్తారండి? ఎలా అనుకూలిస్తాం అసలు హింసకి? హింస ఎవరైనా వ్యతిరేకించాలి కదా. ఒక జంతువు ప్రాణం పోతే మన ప్రాణం లాంటిది కాదా? మన ప్రాణం తీసేస్తే మనం ఊరుకుంటామా? దాని ప్రాణం తీసే అధికారం నాకు ఎందుకు వచ్చిందండి? ఒక్కొక్క సంఘటన నా జీవితంలోదే చెబుతా. నన్ను ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ వచ్చాయని 10th క్లాసులో మా నాన్నగారు బైపీసీలో చేర్పించారు. నువ్వు డాక్టర్ అవ్వాలి. నేను అవ్వకపోవడం మంచిదే, ఎంతోమంది సుఖంగా ఉన్నారు, లేకపోతే నా చేతిలో ఎన్ని ప్రాణాలు పోయేవో. ఆ పాపం ఆయనకి ఏదో సరదా, కొడుకు డాక్టర్, నువ్వు డాక్టర్ అవ్వాలని బైపీసీలో చేర్పించారు. ఆయన బలవంతం మేరకు నేను తాడేపల్లిగూడెం పెంటపాడు డిఆర్ గోయింకా కాలేజీకి వెళ్ళా. అప్పట్లో ఇప్పట్లాగా చివరిలో ప్రాక్టికల్స్ కాదు, మొదట్లోనే ప్రాక్టికల్స్. మొదటి వారమే చాలా నిజాయితీ కలిగిన అధ్యాపకులు ఉండేవారు. మొదట్లోనే వానపావును గోయమన్నారు. అసలే బ్రాహ్మణ జన్మ. ఈ వానపాము నా చేతుల్లోంచి కింద పడింది, అది నా కాళ్ళలో పడింది. దాన్ని చూసి భయం ఒకటి. ఆ పైన జంతువుని చంపాలంటే ఎలా ఒప్పుకుంటుందండి మనస్సు? నేను ఒప్పుకోలేక అక్కడికక్కడ ఆ చాకో కత్తు అక్కడ బారేసి అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి సైకిల్ ఎక్కి తాడేపల్లిగూడ నుంచి బోడపాడు మా ఇంటికి వెళ్ళే వరకు సైకిల్ దిగల. వెళ్ళిపోయా సైకిల్ ఎక్కడ బారేసి నన్ను ఈ దిక్కుమాలిన గ్రూపులో నేను జారను, ఈ జీవులు నేను చంపలేను, నన్ను హెచ్టీసీ గ్రూప్ అంటే హిస్టరీ తెలుగు సివిక్స్ పరమ పనికి మాలిన గ్రూపు అంటారు దాన్ని.
ఎంపీసీలో, బైపీసీలో, సిఈసీలో కూడా సీటు రానివాడు హెచ్డీసీలో చేరతాడు. 425 మార్కులు వచ్చినవాడు నేను అందులో చేరా. ఏమనాలి దీని? నా ఆసక్తి అమ్మ. ఆ తెలుగు మీద, సంస్కృతం మీద నాకుండే ఆసక్తి ఇవాళ మీ అందరికీ ఇక్కడ ప్రవచనం చెప్పేలా చేసి, పిల్లలకి ఆసక్తి మేరకు చదివించండి, బలవంతం చేయకండి. బలవంతం చేయకండి. నా ఉదాహరణ నేను చెబుతాను. బలవంతం చేయ. మా నాన్నగారు మంచివారు, ఏదో మాట అన్నారు కానీ నేను మానేసి వస్తే కోపం వచ్చి నీ కర్మ తెలుగు పద్యాలు చెప్పుకుని బతకమన్నాడు. కానీ నాకెంత బాధ అంటే, తండ్రి పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు. పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు. కోటికొక్క నిజేశని కొడుకును ఆంధ్రపద్యము. 140 కోట్ల మందిలో పద్మశ్రీ బిరుదం ఎవరికి వచ్చిందండి? 120 మందికి వచ్చిందండి. కోటికొక్కడికి వస్తుందండి. అది నాకు వచ్చిందంటే తెలుగు పద్యమే కారణం కదండి. తెలుగు పద్యమే కారణం కదండి. నేను బైపీసీ తీసుకుంటే నాకు పద్మశ్రీ వచ్చేదా? కప్పల బోళ్ళు చచ్చిపోయేవి నా చేతుల్లో ఇక్కడ. అని నా తండ్రి గురించి నా బాధ ఏమిటంటే, ఈవేళ ఇన్ని వైభవాలు అనుభవిస్తున్నాడు. మా అమ్మైనా 90 ఏళ్ళు బతికింది కాబట్టి కొన్ని చూసిందయ్యా. నువ్వు 64 ఏళ్ల వయస్సుకి, నాకు 24 ఏళ్ల వయస్సు కూడా లేనప్పుడు వెళ్ళిపోయావు తండ్రి. పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు. కోటికొక్క నిజేశని కొడుకును ఆంధ్ర పద్యము అని చెప్పగా కనబడవు తండ్రి అని నేను చెప్పాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో కూడా భయంకరంగా ఏడిచా బాధపడి. మా నాన్నగారి గురించి నా బాధ. నేనెంత వైభవం సాధించా, చూడ్డానికి ఆయన లేడే. ఉంటే నేను సరదాగా నాన్న నువ్వు కాదన్న చదువుకుని నేనెంత వాడిని అనేవాడిని. పోన్లేరా నువ్వు అంత వాడివి కావడమే నాకు కావాలని ఆయన అనేవాడు ఖచ్చితంగా. ఇంకేముంటుందండి? ఇవాళ ఆయన లేడే. కోట్లు పడితే నా తండ్రి వస్తాడా? ఇది తల్లిదండ్రులు అందరూ గ్రహించాలమ్మా. పిల్లల్ని బలవంతంగా చదివించకండి దయచేసి. నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని నిర్బంధ పెట్టకండి అమ్మ. వాళ్ళ చదువులు వాళ్ళని చదువుకోనియండి. వాడు గొప్ప చిత్రకారుడు కావచ్చు, బాపు అంత చిత్రకారుడు కావచ్చు, వాడు కాళిదాస్ అంత కవి కావచ్చు. నీకు ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఈ చదువుల పేరు మీద నిర్బంధాలే ఆత్మహత్యలు చేయిస్తున్నాయి పిల్లల చేత. వాళ్ళు చదువు తట్టుకోలేక చచ్చిపోతున్నారు వాళ్ళు అన్యాయంగా. మన పిల్లల గర్భశోకం ఎలా భరిస్తామండి? వాళ్ళు డాక్టర్ అవ్వడం కంటే, ఇంజనీర్ అవ్వడం కంటే, ఏదో పెద్ద నాయకుడు బతుకుండం ముఖ్యం కదమ్మా. ముందు బతుకుండాలి కదా, ఇంత అన్నం తినాలి కదా. పిల్లల గురించి ఏం కోరుకో, అన్నం తిని క్షేమంగా ఉంటే చాలు. ఇది తల్లిదండ్రులు అందరూ నేర్చుకోవాలి. బలవంతపు చదువులు చదివించొద్దండి. చచ్చిపోతున్నారు అన్యాయంగా పిల్లలు ఇవాళ వత్తిడి తట్టుకోలేక. ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలో నన్ను అడుగుతున్నది ఒకటే అంశం, స్ట్రెస్ మేనేజ్మెంట్. మా జీవితాల్లో మాకు ఎప్పుడూ లేదే. 1000 పద్యాలు అప్పగించినప్పుడు లేని స్ట్రెస్ చదువుకి ఎలా వచ్చిందండి? అంత ఒత్తిడి బలవంతం. వాడికి ముందే టార్గెట్ పెట్టడం, ఇది మానేయాలండి. ఇంత టార్గెట్ పెట్టాడు శుద్ధోధనుడు. నువ్వే రాజు అన్నాడు, నువ్వు మహారాజు అన్నాడు. జాతకాలు కూడా చూపించాడు. అందులో ఎవరో ఒక ఆయన చెప్పాడు, అయితే మహారాజు అవుతాడు లేకపోతే సన్యాసి అవుతాడు అన్నాడు. ఎక్కడ సన్యాసి అవుతాడో అని భయపడి భోగాలలో మునిగిపోయేలా చేశాడు. అయినా ప్రాకృతం కేన లంఘ్యతే, ఏదవ్వాలో అది అయ్యాడు బుద్ధుడు. అది యాగా అశ్వము కాదు, రాజ్య విభవత్యాగ అశ్వమే కాని. బుద్ధుడు అర్ధరాత్రి వెళ్ళిపోయిన గుర్రం ఉందే, అది యజ్ఞాశ్వం కాదు. రాజ్యాన్ని వదిలిపెట్టిన మహాత్యాగానికి సంకేతమైన అశ్వం అది. అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు, అన్వేషణ శాంతియాత్ర. సాధారణంగా రాజులు గుర్రాల మీద వెళ్ళారంటే ఎందుకండి? వేటకి లేదా దండయాత్రకి. అంతేగా ఆయన వేటకి వెళ్ళలేదు, దండయాత్రకి వెళ్ళలేదు. భగవంతుడెవరు అని తెలుసుకోవడానికి అన్వేషణ యాత్ర కోసం వెళ్ళాడు. దయాహీనము రాజదండము ప్రసిద్ధార్థము. ఆయన రాజ్యం చేసుంటే దయాహీనంగా ప్రవర్తించి ఉండేవాడు, రాజదండాన్ని పట్టుకుని ఉండేవాడు, బహుశా ప్రసిద్ధుడై ఉండేవాడు. కానీ ప్రసిద్ధుడు కావడం కంటే సిద్ధుడు కావడం ముఖ్యమండి. గమనించండి దయచేసి. డోంట్ బి ఫేమస్ అవ్వాలని చూడొద్దండి. ఎంత వెధవైనా ఒక రాత్రికి ఫేమస్ అయిపోతాడమ్మా. యూట్యూబ్లు వచ్చాక అలా ఉంది పరిస్థితి. ఏదో వంకర పని చేస్తాడు, దాన్ని 1 కోటి మంది చూస్తారు, వీడు ఫేమస్ అయిపోతాడు. అంతేనా? ఫేమస్ అవ్వడం గొప్ప కాదండి. మంచివాడు కావడం చాలా ముఖ్యం, సంస్కారవంతుడు కావడం చాలా ముఖ్యం. పిల్లలకి దయచేసి ఫేమస్ అనకండి. వాడు ఏదో చిన్న విజయం సాధించగానే 10 మందిని పిలిచి పార్టీ ఇచ్చి సన్మానాలు చేయకండి అమ్మ. వాడి గర్వం పెరిగిపోతుంది. సర్లే బాగానే ఉన్నాయి, మార్కులు బాగానే వచ్చాయి, మంచి అబద్ధం ఆడకూడదే, నిజాయితీగా ఉండాలి అని చెప్పాలి తల్లి తండ్రి కూడా. అది ముఖ్యం. పిల్లాడికి ర్యాంక్ ముఖ్యం కాదు, శాలువాలు ముఖ్యం కాదు. అప్పుడు బుద్ధుడు లాంటి వాళ్ళు, శ్రీరామచంద్రమూర్తి లాంటి వాళ్ళు తయారవుతారు.
సిద్ధి ప్రసిద్ధుడు కావడం ముఖ్యం కాదండి, సిద్ధుడు కావడం ముఖ్యం. అందుకని సిద్ధార్థమై హృదయముల్ కదిలింపనేగనది ఈ హింసా ప్రపంచం మూన. ఈ హింసతో నిండిపోయిన ప్రపంచంలో హృదయాలు కదిలించడానికి వెళ్ళాడు. ఆయన వదిలేసినవి సామాన్యమైన విషయాలు కాదండి. ఆయన సంసారంలో ఏ లోపం లేదమ్మా. పరమ పతివ్రత, అనుకూలమైనటువంటి యశోధర భార్య, అమిత సౌందర్యవతి, చక్కని కుమారుడు రాహులుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాయి. వదిలేయవలసిన పనే ఉందండి. దరహాసమ్ముల అద్దమున్నిలుపు పుత్ర ప్రేమ, దరహాసమ్ముల అద్దమున్నిలుపు పుత్ర ప్రేమ, లోకాన ఎందరకో లభ్యము కాని నిష్కలుషమవు దాంపత్య గంధం. లోకాన ఎందరకో లభ్యము కాని నిష్కలుషమవు దాంపత్య గంధము. ఉర్వర శాసించడి భోగమున్ విడిచి, ఉర్వర శాసించడి భోగమున్ విడిచి, వైరాగ్యము పాటించుట ఏ నిరతారోగతకో, జరా విరతికో, నిర్వాణ సంప్రాప్తికో. సరిగ్గా ఆయన వదిలేసినవి 3, ఆయన్ని ప్రేరేపించినవి 3, ఆయన బోధన చేసినవి కూడా 3. బుద్ధుడి జీవితంలో 3 అంకె చాలా ముఖ్యం. ఆయన వదిలేసిన 3 ఏమిటండి? దరహాసమ్ముల అద్దమున్ నిలుపు పుత్ర ప్రేమ. రాహులుడు ఎలా ఉంటాడు అంటే వేరే చూడక్కల్లా, బుద్ధుడు తనను తాను అద్దంలో చూసుకుంటే చాలు, అలాగే ఉంటాడు. ఆత్మావై పుత్రనామాసి అన్నారు. అటువంటి పుత్రుణ్ణి వదిలేశాడే. పోనీ భార్య ఏమన్నా తేడా మనిషి లేదండి, మహాసాధ్వి, అనుకూలవతి. ఆవిడికి అన్యాయం జరిగింది నిజంగా. లోకాన ఎందరకో లభ్యము కాని నిష్కలుషమవు దాంపత్య గంధము. మన దాంపత్యాలు ఎలా ఏడుస్తున్నాయో అందరికీ తెలుసు. భర్త పక్కకి ఎడితే భార్య పక్కింటి ఆవిడతో భర్త మీద నేరాలు చెబుతుందమ్మా, మంచి మాటలు చెప్పదు. అదే భార్య ఎక్కడ లేకపోతే 2 మగాళ్ళు కలిస్తే 2 పెళ్ళాల మీద నేరాలు చెప్పుకుంటారమ్మా, మంచి మాటలు చెప్పుకోరు. చాలా దాంపత్యాలు ఇలాగే ఏడుస్తాయి, కలుషితం. పైకి ఏదో ప్రేమ నటిస్తూ ఉంటారు, నిజంగా లోపల లేదది. వాళ్ళ దాంపత్యం అలా కాదండి. లోకంలో ఎవరికీ దొరకనటువంటి నిష్కలుషమైన దాంపత్యం అది. బుద్ధుడిని ఎప్పుడు పలకరించినా యశోధరుని గురించి మంచి మాటే చెబుతున్నాడు. ప్రత్యక్షమైన పరోక్షమైన యశోధరైనా అంతే. అటువంటి దాంపత్యాన్ని వదిలేశాడే. అన్నిటికీ మించి ఉర్వర శాసించడి భోగమును, ఒక మహారాజ్యాన్ని శాసించే భోగాన్ని వదిలేశాడే. ఇన్ని ఎవడైనా వదిలేస్తాడా? ఎందుకు వదిలేశాడు? ఆయనకి 3 ఎదురయ్యాయి, గమనించండి. ఒక ముసలివాడు, ఒక రోగి, ఒక శవం. అందుకే ఈ 3 చూడగానే ముసలితనం ఎందుకు వస్తుంది? దీన్ని జయించాలంటే ఏం చేయాలి? రోగం ఎందుకు వస్తుంది? దీన్ని జయించాలంటే ఏం చేయాలి? మరణం ఎవరికి వస్తుంది? దీన్ని జయించాలంటే ఏం చేయాలి? ఈ 3 కోసమే ఆయనకి వెళ్ళాడు. ఏ నిరతారోగతకు, రోగాలు లేని ఆరోగ్యాన్ని సంపాదించడానికి, జరా విరతికో, ముసలితనం నుంచి విరామానికి, నిర్వాణ సంప్రాప్తికో, మృత్యువు నుంచి మోక్షానికి. ఇది బుద్ధుని ప్రయాణం. దానికోసం అఖండమైన తపస్సు చేశాడు, దాన్నే సాధించాడు ఆయన. ఎంత గొప్పగా సాధించాడు అంటే, ఆయన తపస్సు ముగిసే సమయానికి బుద్ధ గజలో ఆ బోధి వృక్షం కూడా పండిపోయిందండి. అదిగో బోధి నగమ్ము క్రింద జగదేకాశ్చర్య వైరాగ్య సంపద రూపెత్తిన రీతి దోచును అతడే పద్మాసనాసీనుడై. అదిగో బోధి నగమ్ము క్రింద జగదేకాశ్చర్య వైరాగ్య సంపద రూపెత్తిన రీతి దోచును అతడే పద్మాసనాసీనుడై. తుది ఏదో కనిపెట్టే దుఃఖములకు, తుది ఏదో కనిపెట్టే దుఃఖములకు ఏదో దివ్య తేజస్సు వాని దయాపూర్ణ సులోచనాంచలములు అన్వేషించి భూషించడిన్. ఏదో దివ్య తేజస్సు వాని దయాపూర్ణ సులోచనాంచలములు అన్వేషించి భూషించడిన్. బోధి వృక్షం కింద జగదేక ఆశ్చర్య వైరాగ్య సంపద. ఏమీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. శ్రోత్రియస్య చ కామః తస్య అని వేదనాదానికి ప్రతీకగా ఆ మహానుభావుడు కూర్చుని ఉన్నాడు. నాకేమక్కల్లా, నాకేమక్కల్లా, నేను ఎక్కడికి రాను, ఎక్కడికి వెళ్ళను, రమ్మంటే వస్తా, లేతే లేదు, నాకు అవసరమేం లేదు ఇక్కడ అని కూర్చున్నాడండి అక్కడ. ఇంకా అంతకంటే గొప్పవాడు నిజంగా చెప్పాలంటే రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళలేదు కూడా. బుద్ధుడు సంచారం చేశాడు, ఈయన ఎక్కడికి వెళ్ళలేదు, అసలు రమ్మన్నా రానని చెప్పాడు. ఎవడో వస్తే నా దగ్గర రమ్మ, లేకపోతే బొమ్మనని చెప్పాడు. అదే మహావైరాగ్యం అంటే. అలా వైరాగ్యం రూపుదాలిస్తే ఎలా ఉంటుందో అదే రమణ మహర్షి, అదే బుద్ధుడు. అతడే పద్మాసనాసీనుడే. ఆ పద్మాసనంలోంచి కదలలేదే.
అతను చూస్తే ఎలా ఉందంటే తుది ఏదో కనిపెట్టే దుఃఖం మనకు. ఆ నిర్మలమైన బుద్ధుడు నేత్రాలు మీరు విగ్రహంలో చూడండి చాలు. విగ్రహం, బుద్ధుడి విగ్రహం ఎక్కడున్నా సరే కాస్త ఆగి ఆ నేత్రాలకేసి చూడండి, తక్షణం సంతృప్తి వైరాగ్యం కలుగుతాయండి మనకి. ఇంకేం అక్కల్లా. అది మహానుభావుల విగ్రహం వల్ల ప్రయోజనం. 4 ఆకులు అక్కడ బారేసి పారిపోవడం కాదు. ఇక్కడ నేను తాటి ఆకులు ఎట్టా, నేను మామిడాకులు ఎట్టా, ఏం పెట్టినా ఒకటే. ఇక్కడ నేను బుద్ధుడు చుట్టూ ఎందుకు చుట్టూ తిరగడం? చూడాలి, విగ్రహ దర్శనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అడుగుల విగ్రహం, శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం పెట్టారో చూడండి. ఈ ఆలయానికి వస్తూ ఉంటే ఆలయం ముందు నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకోకండి అమ్మ, పైనుంచి కింది వరకు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహాన్ని చూడండి. వైష్ణవ తేజస్సు మీలో ప్రవేశిస్తుంది. అప్పుడు కాని కార్యం ఉంటుందా? నెరవేరని సంకల్పం ఉంటుందా? మన దగ్గర దుఃఖం అనేది ఉంటుందా? భగవంతుడు ఉన్నప్పుడు బాధ ఉంటుందా అండి? భగవంతుడు లేకే కదా మనకి ఈ బాధలన్నీ. ఆ దర్శనం అంటే అది. అక్కడ ఆకో పువ్వో పెట్టి పారిపోవడం, దాని పక్కన ఫోటో దిగడం కాదండి దరిద్రం ఇదంతా. అక్కడ నిలబడాలి, ఎదురుగా నిలబడాలి, పైనుంచి కిందికి చూడాలి, 5 నిమిషాలు చూడాలి, ఏం చదవద్దు, ఏం మాట్లాడదు, జస్ట్ సీ, ఊరికే దర్శనం చేయి, ఆత్మజ్ఞానం వస్తుంది ఖచ్చితంగా. విగ్రహాలు అంత గొప్పది, విగ్రహారాధన అంత గొప్పది, దేవాలయ వ్యవస్థ అంత గొప్పది. మనం కాపాడుకోవాలి. దర్శనం అంత గొప్పది, ఇంకేం ఆశించద్దు అక్కడ. అదే బుద్ధుడు దర్శనం. ఆ నేత్రాలు చూస్తే ఏదో కనిపెట్టాడు, దుఃఖానికి చివరిది ఏదో కనిపెట్టేశాడు అన్నట్టుగా ఆయనలో తేజస్సు ప్రసరించిందండి. ఆ బుద్ధుని ప్రభావం ఎంత ఉందో తెలుసా? ఆశ్చర్యకరంగా ప్రపంచం మొత్తం మీద ప్రతి 5గురిలో ఒకడు బౌద్ధుడండి. అది బుద్ధుని ప్రభావం. ఆ బుద్ధుడు మన దేశంలో పుట్టడం ఎంత అదృష్టం. అందుకే ఆయన్ని దశావతారాల్లో చేర్చి నేను వర్ణించా.